హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చెక్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. ఓకే. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. వీడియో స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అండ్ మేనిఫెస్టేషన్స్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సో, అవి కూడా ఫ్రీ కాదండి. పెయిడ్ రీడింగ్స్. సో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చూద్దాము. ఇవాళ ఎలా ఉన్నాయి అని. సో, కెరియర్ రీడింగ్ కావాలి అన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి. హెల్త్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, లవ్ రీడింగ్ కానీ, మ్యారేజ్ కానీ. సో, దేని గురించైనా మీరు పర్సనల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మెసేజ్ చేయండి. ఓకే. కాల్ చేయకండి ప్లీజ్. సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన? ద హర్మిట్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మూన్ చాలా పెయిన్‌లో ఉన్నారండి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, డెత్, టవర్. నైన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి. సో, లవర్స్ కార్డ్ ఇలా డైరెక్ట్‌గా పెట్టకూడదు కదా! సో, ఇది ఇక్కడ పెడతాను. సో, వాళ్ళకి తెలుసండి. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది. మీరే వాళ్ళకి కరెక్ట్ పర్సన్. ఆహ్, అంటే మీరే తనకి కరెక్ట్ పార్ట్నరు అని మీ పర్సన్‌కి కూడా తెలుసు. మీరే తనకి కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్ వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. మీ దగ్గరికి రావాలని ఉంది. వాళ్ళ ప్రేమని చెప్పాలని ఉంది. కానీ వాళ్ళకెందుకో ధైర్యం సరిపోవట్లేదండి. అస్సలు ధైర్యం సరిపోవట్లేదు. భయపడుతున్నారు వాళ్ళు మీకు. ఎందుకో తెలీదు. మేబీ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. సో, వాళ్ళే ఈ రిలేషన్‌ని బ్రేకప్ చేసుకొని ఎళ్ళుండొచ్చు. సో, వాళ్ళే ఈ రిలేషన్ బ్రేకప్ చేసుకొని, ఎండ్ జేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు గదా! నువ్వే నాకు కరెక్ట్ పర్సను. మళ్ళీ నీతో రిలేషన్ కావాలి. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అని వచ్చి ఎలా అడగగలుగుతారు చెప్పండి? అందుకే వాళ్ళకి ధైర్యం సరిపోక డిప్రెషన్‌లో బాధపడుతూ, లోన్‌లీగా ఉంటున్నారు. మిమ్మల్ని దూరం చేసుకొని. ఓకే. సో, వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉందండి. ప్రేమ ఉంది. ఈ లవర్స్ కార్డ్ వల్లే వాళ్ళు చెప్పేస్తుంది. ఓకే. వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉంది. అదే ఎఫెక్షన్ ఉంది. అండ్ ఇంకా మీరు ఇద్దరు సెపరేషన్ అయిన తర్వాత నుంచి ఇంకా మీ మీద ఉన్న ప్రేమ డబల్ అయిందని చెప్పాలి. ఓకే. మీరు
అంటే మీరెంత బాధపడ్డారో, ఎంత లోన్‌లీగా ఫీల్ అయ్యారో ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఏ పోతే పో అని మీరు స్ట్రాంగ్ అయిపోయారు. మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్ మీ బాధ మీరు తను మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు మీరెంత బాధపడ్డారో, ఎంత నరకం అనుభవించారో ఇప్పుడు ఆ పర్సన్‌కి అర్థమవుతుంది. చూసారా? హర్మిట్, మూన్, పెయిన్. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఎండ్ అయిపోయిన రిలేషన్ గురించి. వాళ్ళే వద్దు, నువ్వు నాకు కరెక్ట్ కాదు, నేను నీకు సెట్ అవ్వను, మనిద్దరికీ సెట్ అవ్వదు అని మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వే నాకు కరెక్ట్ పర్సన్ అని వచ్చి మొహం చూపించుకోలేక, ధైర్యం సరిపోక చేసిన తప్పుకి బాధపడుతున్నారు. బాధ అనుభవిస్తున్నారు. ఒంటరితనంగా ఉంటున్నారు. అప్పుడు ఎందుకు నేను ఇలా చేశాను? నా పర్సన్‌ని నేను వదులుకోకుండా ఉండాల్సింది. వదులుకొని నేను తప్పు చేశాను. వేరే వాళ్ళ మాటలు విన్నాను. చూసారా? వీళ్ళ మాటలు విని, ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు ఏమైంది చివరికి? వాళ్ళే ఒంటరితనంగా బాధపడుతున్నారు. ఏవో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు నేను ఇలా చేశాను? ఎందుకు నేను అలా చేశాను? అలా చేయకుండా ఉండాల్సింది అని. ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళ ఫ్రెండ్స్ గానీ, వాళ్ళ రిలేటివ్స్ గానీ, లేకపోతే ఎవరో ఉంటారు కదా! మాటలు విని మిమ్మల్ని వాళ్ళు వదిలేసుకున్నారు. ఈ రిలేషన్ మనకొద్దు, మనకి సెట్ అవ్వదు అని. సెట్ అవ్వదు అని వదిలేసుకొని ఎళ్ళిపోయినోళ్ళు, ఇప్పుడు బాధపడుతూ మీ గురించి ఆలోచిస్తున్నారు. చూసారా? పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో, సోషల్ మీడియాలో మీరెక్కడ దొరుకుతారా? లేకపోతే మీరు ఒకే ఇంటి దగ్గర ఉంటారా? లేకపోతే ఒకే ఏరియాలో ఉంటారా? లేకపోతే ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తారా? లేతే ఆపోజిట్ హౌసెసా? సో, ఎక్కడ దొరుకుతారా మిమ్మల్ని చూద్దాము అని ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని వచ్చి అడగలేక, మొహం చల్లక, ఇలా మీకోసం చూస్తూ ఉన్నారు. బికాజ్ ఇంత బాధపడుతున్నారు కదా! డిప్రెషన్‌లో ఉన్నారు. మీరెక్కడ కనిపిస్తారా? ఎక్కడ మిమ్మల్ని చూద్దామా? ఎక్కడ మీతో మాట్లాడదామా? అని. లైక్ మీరు మిమ్మల్ని వాట్సాప్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, సోషల్ మీడియాస్‌లో కానీ బాగా స్టాక్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా కానియండి, త్రూ సోషల్ మీడియాలో కానీ. మీరు ఎక్కడ అంటే ఎక్కడ దొరికితే అక్కడ స్టాక్ చేస్తున్నారు. బికాజ్ తన తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు కదా! మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు వాళ్ళకా బాధ అనేది అర్థం కాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా! అందుకే రియలైజేషన్ జరుగుతున్నప్పుడే మీరెంత పెయిన్ ఫీల్ అయ్యారో వాళ్ళకిప్పుడు క్లారిటీ వస్తుంది. అర్థమవుతోంది. సో, మీకు దూరంగా ఉండడం వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. చాలా భారంగా ఉంది. అసలు ఉండలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు వచ్చి మాట్లాడదామా అనుంది వాళ్ళకి మీతో. కానీ వాళ్ళకేవో కింగ్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళకేవో క్లారిటీ కావాలంట. ఏంటో క్లారిటీ కోసం ఆలోచిస్తున్నారు. అసలిప్పుడెళ్తే నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేస్తే సిట్యుయేషన్ ఏంటి? యాక్సెప్ట్ చెయ్యకపోతే ఏంటి? యాక్సెప్ట్ చెయ్యకపోతే నేను తట్టుకోలేను అని. నాకో క్లారిటీ కావాలి. నా పర్సన్ ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయిందా? లేపోతే ఇంకా నా గురించి వెయిట్ చేస్తుందా? అసలు ఏంటి? నేనింత పెయిన్ ఫీల్ అయ్యాను. అప్పుడు తను చెప్తుంటే నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. అంటే ఒకళ్ళని మనం రిజెక్ట్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటున్నారు వాళ్ళు. సో, అందుకే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వద్దామా? వద్దా? జగలవుతున్నారు. వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా భయం. రాకపోతే రాకుండా ఉండలేకపోతున్నారు. భారంగా ఉంది. సో, కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. జగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారు? మీ పర్సన్‌కి మీ దగ్గర అన్నీ ఉన్న వాళ్ళలాగా మీరు కనిపిస్తున్నారు. లైక్ మనీ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర చాలా గ్రోత్ ఉంది. చూస్తే మీ దగ్గర చాలా గ్రోత్ ఉంది. అంటే మీరు మంచిగా కనిపిస్తున్నారు. బాగా రెడీ అవుతున్నారు. మీ దగ్గర మనీ ఉంది. గ్రోత్ ఉంది.
వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు కొంచెం స్ట్రాంగ్ అయిపోయారు. మీ సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు. మీ గురించి మీరు బాగా పట్టించుకుంటున్నారు అని వాళ్ళనుకుంటున్నారు. బయటికి మీరలా కనిపిస్తున్నారు. లోపల ఎంత పెయిన్ ఉన్నది అనేది వాళ్ళకి కనిపించట్లేదు. బయటికేంటి మీరు కొంచెం వాళ్ళేమో డిప్రెషన్‌లో ఉన్నారు. మీరేమో బయటికి బాగున్నారు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మీ మీద ప్రేమొచ్చింది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టే మీ మీద ప్రేమొచ్చింది. మీరింత అందంగా తయారయ్యి అంటే బ్రేకప్ లేపోతే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారన్న పెయిన్ మీరు ఇంకా తీసుకోవట్లేదు. అందుకని వాళ్ళకిప్పుడు మళ్ళీ మీ మీద ప్రేమొచ్చింది. సో, ఏంటి ఈ రిలేషన్ ఎండ్ జేసేసిందా? నన్ను వదిలేసుకుందాం అని ఫైనల్‌గా డిసైడ్ అయిపోయిందా? అసలేంటిది? అని వాళ్ళకి చాలా కోపమొస్తుంది. నేనిప్పుడు కావాలనుకుంటున్నాను గదా! తనలా ఎలా వదిలేసి ఎళ్ళిపోతుంది? నన్ను పట్టించుకోదా అని. నేను వద్దనుకుంటే వదిలేసి ఎళ్ళిపోతుందా? అంతేనా ప్రేముంటే? అలాగే వదిలేసి ఎళ్ళిపోతారా? ఇది వాళ్ళ వెర్షన్. అంత ఈజీగా ఎలా మర్చిపోయింది? ఎలా ఎండ్ జేసేసింది? ఎలా నన్ను కాదనుకోని ఎళ్ళిపోయింది? నేను కాదనుకుంటే మాత్రం తను నన్నెలా కాదనుకుంటుంది? నాకు క్లారిటీ కావాలి అంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాత్రం ఆ పర్సన్‌కి బాధ అర్థం కాలేదు. పెయిన్ అనేది తెలియలేదు. ఇప్పుడు మాత్రం పెయిన్ ఫేస్ చేస్తున్నారు. ఓకే. క్లారిఫికేషన్ చూద్దాము. ఇక్కడ ఎందుకు హెర్మిట్ వచ్చిందో. హెర్మిట్‌కి క్లారిఫికేషన్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళు మీకు మెసేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు. లేకపోతే మీ దగ్గర నుంచి మెసేజ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది రావట్లేదని ఎందుకు రావట్లేదు? నాకు మెసేజ్ ఎందుకు రావట్లేదు నా పర్సన్ నుంచి? ఎందుకు రావట్లేదు అసలు? అని వాళ్ళు బాధపడుతున్నారు. అరే! అట్‌లీస్ట్ ఒక మెసేజ్ అయినా చెయ్యొచ్చు కదా! నా మొహానైనా కొట్టొచ్చు కదా! నేను అట్‌లీస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాను గదా! కనీసం మెసేజ్ గూడా చేయడానికి పనికి రాలేదా నేను? అంత తప్పేం చేశాను? అంత పాపం ఏం చేశాను? అంత నేరం ఏం చేశాను అంటున్నారు. మూన్ కార్డ్. ఎందుకు ఇక్కడ బాధపడుతున్నారు ప్రెజెంట్? హోప్. సో, వాళ్ళకి ఇంకా మీతో రిలేషన్ కావాలి అన్న ఒక హోప్ అయితే ఉంది. ఒక ఆశ అయితే ఉంది. సో, అందుకే బాధపడుతున్నారు. అంటే చెప్పుకోలేనంత బాధపడుతున్నారు వాళ్ళు. అంటే బయటికి కాదు. లోపల చాలా చాలా ఎక్కువ బాధపడుతున్నారు. మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు. ఇప్పుడు అసలు చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఆశ అనేది కూడా లేదు. అంత బాధపడుతున్నారు. అంత డిప్రెషన్‌లో ఉన్నారు. ఓకే. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఎందుకొచ్చింది? సో, చూసారా? మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎందుకని? మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు వాళ్ళకిక్కడ బర్డెన్‌గా ఉంది? వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకి భారంగా ఉంది. వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ వస్తున్నాయి. ప్రేమ పెరిగిపోతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా హెరోఫెంట్. అండ్ ఇక్కడ మేబీ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అయ్యుండొచ్చు. సో, వాళ్ళకి మీ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మీ పైన రెస్పెక్ట్ ఉంది. అంటే దీన్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోగలరు. అంత ఓర్పు, నేర్పు ఉన్న పర్సన్స్ అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. కంట్రోల్ చేసుకోలేక భారంగా ఉంది అంటున్నారు. ఇంక నేను కంట్రోల్ చేసుకోలేను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నాకు చాలా భారంగా ఉంది అంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు ఇక్కడ ఉంది? ఏం క్లారిటీ కావాలి వాళ్ళకి?
7 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారండి. పాస్ట్‌లో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కూడా చీట్ చేసి ఉండొచ్చు. అంటే నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్, మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఇప్పుడు నాకు ప్రేమ ఉంది అంటున్నారు. మనం నమ్మొచ్చా లేదా మీరే చూసుకోండి. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ప్రేమ ఉంది అంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజను? ఇప్పుడు తన దగ్గర గ్రోత్ ఉంది, మనీ ఉంది, కానీ సింగిల్ లైఫ్ లీడ్ చేయడం తనకి చాలా కష్టంగా అయిపోతుంది. ఏంటి నా దగ్గర నేను కావాల్సినంత డబ్బులు సంపాదించాను, లేకపోతే కావాల్సినంత గ్రోత్ ఉంది నా దగ్గర, కానీ ఈ సింగిల్గా ఉండడం నాకు చాలా భారంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, లోన్లీ ఫీల్ అవుతున్నాను, అందుకే వెళ్ళాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటున్నారు. సో ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ వాళ్ళు పాస్ట్ తలుచుకుంటున్నారు. పాస్ట్లో మీరు ఎలా ఉండేవాళ్ళు, తనకి ప్రేమని ఇవ్వడమే కానీ మీ గ్రోత్ మీరు చూసుకునేవాళ్ళు కాదు. వద్దన్నా సరే నాకు నువ్వే కావాలి అని తనకెప్పుడు ప్రేమను అందించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నీ అన్నీ తనని వదిలేసి మీ గ్రోత్, మీ మనీ గ్రోత్ కానీ సెల్ఫ్ గ్రోత్ కానీ బాగా చేసుకుంటున్నారు. సో అందుకే మీతో మళ్ళీ వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ కూడా కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు తన ప్రేమ కోసం మీరు ఆరాటపడేవాళ్ళు, ఇప్పుడు తను మీ ప్రేమ కోసం ఆరాటపడుతున్నారు. అది టైం చేంజెస్. ద లవర్స్ కార్డ్కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ సైడ్ నుంచి ఏమి తనకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది, ఏంటి తన సైడ్ నుంచి ఎలాంటి మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏంటి అని తను వెయిట్ చేస్తున్నారు. చూడండి ఈ పర్సన్ ఎలా వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే ఏంటి నన్ను మర్చిపోయిందా, ఏంటి ఈ సిచ్యువేషన్ అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఓకే, డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది? క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. సో ఎండ్ అయిపోయిన రిలేషన్ని ఎలా మళ్ళీ న్యూ స్టార్ట్ చెయ్యాలి? పేజ్ ఆఫ్ వాండ్స్. సో మళ్ళీ ఎలా న్యూ స్టార్ట్ చెయ్యాలి అని చూస్తున్నారు. ఓకే, టైం చేంజ్ అవుతుందా, ఎలా టైం చేంజ్ అయితే బాగుండు, నా సైడ్ టర్న్ అయితే బాగుండు, మళ్ళీ నాకు ఈ రిలేషన్ కావాలనిపిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. టవర్ కార్డ్ ఎందుకు ఇక్కడ వచ్చింది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. చూసారా, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఎందుకు ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది? బ్రేకప్ జరిగింది, ఇప్పుడు వాళ్ళకి మీరే తనకి కరెక్ట్ పర్సన్, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. చూడండి, నువ్వు వద్దు అని మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు నువ్వే నాకు కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది అంటున్నారు. ఓకే, సో చూసారా, ఈ హైరోఫాంట్ ఇప్పటికీ నాకు టూ టైమ్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్లో. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలని అనుకోవచ్చు, లేకపోతే మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ పర్సన్తో మ్యారేజ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ కోసం కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీతో మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆర్ ఆల్రెడీ మీరు ఈ పర్సన్తో మ్యారీడ్ అయినా అయ్యి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము.
సో, ఫైనల్‌గా అయితే వాళ్ళు మీరు కావాలి అనుకుంటున్నారు. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బంగారం నేను నీ మెసేజ్ కోసము ఒంటరిగా ఎంత కాలం ఎదురు చూసినా, నీ వైపు నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదేంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. రోజు రోజుకి మీతో మాట్లాడాలన్న ఆశ పెరుగుతుంది. ఆహ్, కానీ ఏం జేస్తారు? ఏమీ చేయలేక మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అర్థం గాక చూస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఏం స్టేటస్ పెడుతున్నారో, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి, సో, మీతో మళ్ళీ ఎలా న్యూ బిగినింగ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా గూడా మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకవ్వట్లేదు. సో, వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. పాస్ట్‌లో నేను నిన్ను మోసం చేశాను. దానికి నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఎవరు ఏంటి అనేది నాకు విషయం తెలిసొచ్చింది. సో, కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి రావడానికి కన్‌ఫ్యూజ్ అవుతున్నా. వస్తే నువ్వేమంటావా? రాకపోతే ఏంటి నా సిట్యుయేషన్? నాకు క్లారిటీ ఒకటి రావట్లేదు. నువ్వు లేకుండా నా దగ్గర డబ్బులున్నా, మనీ ఉన్నా, గ్రోత్ ఉన్నా కూడా నువ్వు లేని లైఫు నేను చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నా. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నువ్వు నన్ను వదిలేసి అలా ఎలా హ్యాపీగా ఉంటావు అని అంటున్నారు. మనిద్దరం కలిసి ఆ టైమ్ స్పెండ్ చేసింది నీకు గుర్తులేదా? అలా ఎలా మర్చిపోయావు? అప్పుడు నేను నిన్ను మోసం చేశాను. నిజమే. కానీ ఇప్పుడు నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది. నీ పైన ప్రేమ ఇప్పుడు నాకు డబల్ అయింది. ప్లీజ్ నాతో ఒకసారి మాట్లాడవా? ఒక మెసేజ్ చేయవా? కాల్ చేయవా? ఈసారి మళ్ళీ నేనలా నిన్ను వదిలేసి ఎళ్ళిపోను. ఈ రిలేషన్‌ని ఎండ్ చేయను. ప్లీజ్ నాకొక ఛాన్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు. ఓకే. సో, చూద్దాము. యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేయండి అంటున్నారు. ఒక స్టెప్ ముందుకేస్తేనే కదా మీరు సక్సెస్ అయ్యేది. ధైర్యంగా ఉండి ఒక అడుగు ముందుకేయండి అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండి హ్యాపీగా ఇలాగే ఉంది అనుకోవడం కాకుండా, ఒక అడుగు ముందుకేసి చూడండి. మీకంతా మంచే జరుగుతుంది అంటుంది యూనివర్స్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరెప్పుడూ గొప్పగానే చూసుకోండి. ఓకే. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. ఏ విన్ విన్ అవుట్‌కమ్ ఈజ్ ఫోర్‌కాస్ట్. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.